యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా విజ్ఞప్తి, ముఖ్యంగా తెలంగాణ యువకులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి, మా భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని రైతులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, బలిదానాలు చేస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో ఎంతోమంది నాయకులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పోరాడితే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధిలో ఉందా? అభివృద్ధి జరుగుతుందా? మరి కొంతమంది రాజకీయ నాయకుల పార్టీల చేతిలో ఉండిపోయింది తెలంగాణ రాష్ట్రం. మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడికక్కడ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము పేదలను తరిమి కొట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు. మరి పేద ప్రజల్ని వాళ్ళు కట్టుకున్న ఇండ్లని కూలగొట్టే పరిస్థితులు. మరి వాళ్ళు భూములు దానం చేసిన వాళ్ళు గొప్పనా? మరి వాళ్ళ భూములలో లేకుండా తరిమి కొట్టిన వాళ్ళు గొప్పనా? మరి ప్రభుత్వాలంటే పేదలకు ఇండ్లు కట్టించి భూములు దానం చేసే కార్యక్రమాలు పెట్టుకోవాలి, కానీ మరి కనీసం వాళ్ళ ఇండ్లు కూల్చేసి వాళ్ళు ఉంటున్నటువంటి భూములని లాక్కోనే పరిస్థితులు మరి తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మరి పేదల పక్షాన ఎవరు మాట్లాడాలి? ఎవరైనా ఒకరు మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. పేదల పక్షాన ఎవరు మాట్లాడాలి? మరి చదువుకున్న యువత ఎక్కడ పోయినరు? మరి చదువుకున్న యువకులు బయటికి వచ్చి మాట్లాడాలి, నిలదీయాలి. ప్రభుత్వం అంటే మనల్ని శాసించే వాళ్ళు కాదు. మరి ప్రభుత్వం అంటే ప్రజాసేవకులు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే ప్రజాసేవకులే. ప్రజాసేవకు అంకితమైనటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజల సేవ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు. మరి అటువంటి వాళ్ళు ప్రజలపైన పెత్తనం చెలాయిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయమని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆలోచించండి. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు, మరి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణలో జనసేన పార్టీ వచ్చింది. మరి తెలంగాణలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలిస్తున్నటువంటి తీరు మీకు అందరికీ కూడా తెలియాలంటే ఒక్కసారి సోషల్ మీడియాలలో చూడండి, మీకే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పేదల పక్షాన మాట్లాడడానికి, పేదల పక్షాన నిలబడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మరి ఈ యొక్క జనసేన పార్టీని మనం బలంగా ముందుకు తీసుకెళ్దాం. జనసేన పార్టీని మరి ప్రజలలోకి తీసుకెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా కలిసి నడుద్దాం. ముందుగా ఆలోచించండి యువకులు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కొత్త తరం వస్తుంది, యువతరం జనసేన పార్టీలోకి రావాలి. మరి ఎంతసేపు ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలలో వయసు అయిపోయిన వాళ్ళు, మరి అధికారాలు పదుల సంఖ్యలలో 10 సంవత్సరాలలో వాళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు తరతరాలుగా వాళ్ళ యొక్క కుటుంబాలకు మాత్రమే అధికారం సొంతమన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులలో జనసేన పార్టీ ఒక మంచి అవకాశము యువత రావాలి. మరి యువత కూడా పదవుల్ని స్వీకరించాలి అని తెలంగాణలో జనసేన పార్టీ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశయాల మేరకు ప్రజల పక్షాన నిలబడి మనం అందరము కూడా మరి ప్రభుత్వాలను నిలదీయాలి, అధికారులను నిలదీయాలి, రాజకీయ పార్టీలను నిలదీయాలి. ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.